అయితే 2026లో కనుక నిజంగా అక్కడ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే అవామీ లీగ్ లేనటువంటి ఎన్నికలుగా మనం చూడాలి. సో అప్పుడు ఎవరు గెలుస్తారని అంటారు? అండ్ ఒక పార్టీ డామినెన్స్ అనేది మళ్ళీ చూస్తామా బంగ్లాదేశ్లో? అలాంటిది ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. మళ్ళా కొయిలేషన్ గవర్నమెంట్ లాంటిది తాత్కాలికంగానే ఏర్పడుతుంది. బలంగా ఉన్నది అవామీ. నేను అనుకుంటాను ఇప్పుడు బంగ్లాదేశ్ లో అస్థిరత ఏర్పడుతుంది. అవామీ లీగ్ కార్యకర్తలు కూడా రోడ్లపైకి వస్తారు. వాళ్ళేమి ఊరుకు ఉండరు. ఒక ఎమర్జెన్సీ లాంటి ఒక స్థితి ఏర్పడుతుంది తప్పకుండా. కానీ అయినా సరే ఈ దేశాలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్యారెక్టర్ ఒకటే. ఏంటి అంటే ఆర్మీని ఉపయోగించడము, క్రష్ చేయడం, తమ అనుకున్న వ్యక్తులను ఎవరినో ఒకరిని అధికారంలో పెట్టడం, అంతగా అవసరమైతే ఆర్మీ చీఫ్ గా చేయడం. పాకిస్తాన్ లో ఉన్న అలవాటే బంగ్లాదేశ్ కూడా చేయవచ్చు. కానీ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఒక ఒక బలమైన దేశంగా, పైగా ఆర్థిక స్థితిని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. 2 దశాబ్దాలు చక్కటి పాలన అందిస్తూ స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హసీనా ఈరోజు పోయిందో, అప్పటి నుంచి వాళ్ళ ఎకానమీ చాలా వృద్ధి బాగా స్పీడ్ అప్ అవుతున్నటువంటి సమయంలో వాళ్ళ దురదృష్టం ఇది. మళ్ళా మతతత్వ చేతుల్లోకి దేశం వెళ్ళిపోయిందని మనం అనుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది సార్. యూనెస్ ప్రభుత్వము మొత్తం మీద దీన్ని ఒక రీఫార్మ్స్ అనేటువంటి పేరుతో రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందేమో అనిపిస్తోంది. ఇటు అంటే పూర్తిగా బంగ్లాదేశ్ని ఒక సెక్యులర్ డెమోక్రసీ నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ వైపు తీసుకెళ్తుందా అనేటువంటి ఒక డౌట్ అయితే వస్తుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఇస్లామిక్ కంట్రీగానే ఉన్నారు. మీరు అన్నట్టుగా చట్టాలు కొన్ని సవరించుకుంటారు అవసరమైతే. మొత్తం రాజ్యాంగానే మార్చేసుకుంటారు. టోటల్ గా అనుకున్న పని చేసే వెళ్తారు. అన్లెస్ యుద్ధం వచ్చేసి భారత్ పూర్తి జోక్యంతో అమెరికాతో మాట్లాడైనా సరే తిరిగి కొత్త ప్రభుత్వాన్ని, అమెరికా ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఒక సెయింట్ మార్టిన్ దీవులు ఉన్నాయి, ఆ దీవుల కోసం ఇతను తహతహలాడుతూ ఉంది. ఆమె ఓపెన్ గానే చెప్పింది కదా హసీనా కూడా, అది ఇచ్చేసింటే మాకు ఈ రోజు ఏ గొడవ లేదు అని. ఇది దుర్మార్గం అన్నట్టు. అమెరికా యొక్క పోలీసింగ్ ఏదైతే ఉందో, ఈ భూగోళం పైన జరుగుతున్న పోలీసింగ్ అనేది చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ లో మనకు కనపడుతుంది. మాకు ఈ దీవి కావాలి, మాకు ఇది కావాలి, మీ దేశంలో ఈ భూభాగం కావాలి, మా యొక్క ఆయుధ స్థావరాలను మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. రుబాబ్ అంటాం మన భాషలో, తెలంగాణ భాషలో రుబాబ్ చేస్తుంది అమెరికా, రౌడీయిజం చేస్తుంది ప్రపంచం మీద పడి. ఎందుకంటే నేను అనుకుంటే చైనా కూడా ఇప్పుడు భారత్ వ్యతిరేకంగా చైనా ఏదైనా చేస్తుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే దాని ఇంట్రెస్ట్ అమెరికా యొక్క జోక్యాన్ని చైనా కూడా సహించదు కనుక పూర్తి స్వేచ్ఛ భారత్కే లభించవచ్చు. అటు ఇటు కలిపి వాళ్ళు ఏం జోక్యం చేయకపోయినా భారత్కు వదిలేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది మన ఇంటర్నల్ సమస్య లాంటిది కనుక మనమే చక్కదిద్దాలి. మనమే కొత్త ప్రభుత్వాన్నే పెట్టాలి. ఓటింగ్ జరగాలి, ప్రాపర్గా ఎన్నికలు, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి. నిజంగా ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ప్రభుత్వం అక్కడ వస్తే ఎవరు వచ్చినా పర్వాలేదు. అవామీ లీగే రావాలని ఏం లేదు. ఆ విధంగా ప్రజాభిప్రాయం ఉన్న పార్టీ వస్తే చాలా మంచిది ఎప్పటికి కూడా అని నాకు అనిపిస్తుంది అమ్మా. ఇది హసీనా ఆమె మీద వచ్చినటువంటి తీర్పును తీవ్రవాద శక్తుల కుట్రగా అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు హసీనా ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటంటారు? హసీనా ఇప్పటికిప్పుడు అక్కడికి వెళ్ళలేదు. భారత్ సహాయం చేస్తే తప్ప, యుద్ధం చేస్తే తప్ప అక్కడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో యూనిస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే హసీనా వెళ్ళినా ఉపయోగం లేదు. పైనుంచి శిక్షణ అమలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కనుక బహుశా ఆమె ఇక్కడ ఉందా లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళిపోవడమా, తన ప్రభుత్వాన్ని, తన పార్టీని, పర్టికులర్ గా తన పార్టీని గైడ్ చేయడము, పార్టీ పాపులారిటీ ఉంది కనుక గైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె పైన సింపతితో మళ్ళా ఒకవేళ నిజంగా ఎన్నికలు జరిగితే అవామీ పార్టీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నిజాయితీగా ఎన్నికలు జరగాలి, ముందుగా ఆమె బ్రతికి ఉండాలి. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయం కనుక భారత్ తీసుకునే నిర్ణయాల పైననే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుందమ్మా. అంతకు మించి ఆమె చేయగలిగింది ఇప్పటికిప్పుడు ఏమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు.